హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంక మస్తు హాలిడేస్ వచ్చినాయి గదా! క్రిస్మస్‌కైతే. ఇగ మేమేం జేసినాం, ఇంకా ఏదన్నా ఒక ట్రిప్ ప్లాన్ జేద్దాము. ఇంకా అట్లని ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద ట్రిప్‌లు పోయేంత బడ్జెట్ లేదు గానీ, మా మన అట్లా దగ్గర దగ్గర వేరే స్టేట్‌కి అట్లా పోయి కొంచెం ఎంజాయ్ చేద్దాం ఒక 4, 5 డేస్ అని అనుకున్నాం. ఇంకా పూణేకి వెళ్దామని ప్లాన్ జేసినాం. ఇక పూణే, లోనావాల ఇంకా నియర్ బై ప్లేసెస్ ఉంటాయి గదా! ఇగ అవన్నీ కవర్ చేద్దామని ఇంకా అనుకున్నాం. ఇంగ ఆ రోజు మార్నింగ్ 4కే స్టార్ట్ అయినాం. ఇంకా ఇంటి నుంచి అయితే ఇంకా మనం మళ్ళీ వెళ్తే మొత్తం హైవే ఉంటది గదా! ఇంక అక్కడ ఫుడ్ టిఫిన్‌కి ఏమన్నా ఉంటదో, ఉండదో అని ఇంటి దగ్గరనే లెమన్ రైస్ చేసుకొనెళ్ళినాము. ఇంకా మేము అండ్ మా ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉండే. ఇంకా వాళ్ళైతే అటుకులు తీసుకొచ్చిర్రు. ఇంకా అట్లా ఒకవేళ ఆకలేసినా మధ్యల ఏం మనకి లేకపోయినా వెంటనే తినొచ్చని అట్లా ఒక మధ్యలో ఒక దగ్గర ఆగి, ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఆ రోజు రీచ్ అయ్యే వరకే మాకు బీచ్‌కి రీచ్ అయ్యే వరకే నైట్ 12 అయిపోయింది. మేమైతే ఫస్ట్ నాగోన్ బీచ్‌కెళ్ళినాం. ఆహ్, బీచ్ అయితే మస్తుండే అసలు. మాదైతే ఇది ఫస్ట్ ట్రిప్. ఇంకా ఫస్ట్ టైమ్ అసలు బీచ్‌కి వెళ్ళడం గూడా ఎంత మంచిగా అనిపించిందంటే, మంచిగా ప్రశాంతంగా మస్తు అనిపించింది. ఇంకా ఫస్ట్ బీచ్‌లోకి ఎంటర్ కాగానే మేము ఏం చేసినామంటే, ఫస్ట్ ఫోటోసే దిగినాం. అసలు ఆ వ్యూ మొత్తం చూడగానే మొత్తం అంతా ఫస్ట్ ఫోటోస్ దిగాలి మంచి మంచిగా అని మొత్తం అన్ని ఫోటోస్ దిగినాం ఫుల్‌గా. ఈ ఫోటోస్ దిగి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇగ బీచ్‌లో వాటర్‌లోకెళ్తున్నాం నడుచుకుంటూ అట్లా. ఇంకసలు మేమేమనుకున్నామంటే అసలు ఆద్రిక్ అసలు ఉంటాడా? ఏడుస్తాడా? అల్లరి చేస్తాడా? అసలు వాటర్ చూసి భయపడతాడా? ఏం చేస్తాడో అని అనుకున్నాం గానీ, వాడైతే ఫుల్ ఎక్సైట్ అయ్యిండు. చూసిర్రా ఇక్కడ చేతి పట్టుకొని గుంజుకపోతున్నాడు మమ్మల్ని. వాటర్‌లోకి వెళ్దాం పా అని. ఇంకా ఫుల్ ఆడిండు. ఆద్రిక్ అయితే చూస్తుంటే వ్యూ అయితే ఎంత మస్తుందో తెలుసా? ఇంకా ఇక్కడైతే మనకి బైక్ రైడింగ్, ఇంకా హార్స్ రైడింగ్ ఇంకా అవన్నీ ఉండే. కానీ ఒక్క రౌండ్‌కే 350 రూపీస్ అంట. కొంచెం ఎక్కువ అనిపించింది. అయినా గూడా తప్పదు గదా! ఈ అంత దూరం పోయినప్పుడు అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే ఎట్లా వేస్ట్ గదా! అని మేమైతే హార్స్ రైడ్ అయితే పోలే గానీ, ఇంకా ఒక బైక్ రైడ్ అయితే ఒకటి జేసినాము. కానీ మంచిగుండే ఎక్స్‌పీరియన్స్ అయితే కొత్తగా అనిపించింది మాకు. అంటే చాలామంది ఎళ్ళే ఉంటారు. నేను చెప్తే అబ్బా! ఏదో ఫస్ట్ టైమ్ చెప్పినట్టే అనుకుంటారు గానీ, మాకైతే మేము ఫస్ట్ టైమ్ వెళ్ళాం కాబట్టి మాకైతే అంత ఎక్సైటింగ్ అనిపించింది. ఇక్కడ చూడండి ఆద్రిక్‌ని ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో మొత్తం అట్లా అలలొస్తూ ఉంటే మొత్తం వాటి మధ్యలోకి పొయ్యి ఫుల్ ఆడుకున్నాడు. ఒక్కడే ఆడుకున్నాడు అసలు మా దగ్గరికి అసలు రాలేదు. ఒక్కసారి కూడా ఏడవలేడు. మొత్తం వాటర్‌లోనే మంచిగా ఆడుకున్నాడు. ఇంకా మేము ఇంటికెళ్ళిపోదామన్నా కూడా వద్దు అని ఏడ్చిండు. ఇంకా వాటర్‌లోనే ఆడుకుంటా అని చూడండి ఇక్కడ మీరు. మస్తు ఎంజాయ్ చేసిండు ఆద్రిక్ అయితే. ఇంకా మేము కొన్ని అక్కడ వాటర్ గేమ్స్ అవి ఇవి అన్నీ ఆడుకున్నాము. ఇంకా అవైతే క్యాప్చర్ చేయలేదు గానీ, ఇంకా లోపల అక్కడ బనానా రైడ్, ఇంకా సోఫా రైడ్ ఇంకా అవన్నీ ఉండే వాటర్‌లో. ఇంకా అవైతే కొన్ని చేసినాము. అండ్ బనానా రైడ్ ఏమో అంటే ఒక పర్సన్‌కి 200. అట్లా బనానా రైడ్ ఇంకొక సోఫా రైడ్ అవి రెండే చేసినాము. ఇంగా ఎట్లా అంటే జస్ట్ ఏం లేదు బనానా షేప్‌లో ఆ షేప్‌లో ఉంటాయి గదా! జస్ట్ దాని పైన పట్టుకొని కూర్చోవాలి. అంతే మొత్తం వాటర్‌లోకి షిప్‌తోని మనము ఇంకా దానికి టై చేసి బనానా అది బెలూన్ టైప్ ఉంటది. ఇంకా అది పట్టుకొని తీసుకెళ్తారు. అయితే మంచిగున్నాయి. మంచిగా అనిపించింది అదొకటి. అవి 2. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ బైక్ రైడ్ చేసినాం. మస్తు అనిపించింది. ఆద్రికి ఇంక ముంగట కూర్చుంటా అని ఏడ్చిండు. ఇక సరే అని ముంగట కూర్చోబెట్టినాం. మస్తు ఎంజాయ్ చేసిండు వాడైతే ఫుల్‌గా. ఇప్పుడైతే ఇంకా మేము తొందరగానే ఎళ్ళినాం గాబట్టి, ఇంకా ఎక్కువ రష్ ఏం లేదు. ఇంకా అసలు పూణేలో అసలు చాలా మందికి తెలవదు బీచ్‌లుంటాయని గాని, పూణేలోనే ఫుల్ బీచెస్ ఉన్నాయంట. పక్క పక్కనే లైక్ అరౌండ్ 100 అట్లా బీచెస్ ఉన్నాయంట పూణే. అంటే పూణే సిటీలో గాదు. అంటే పూణే నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటది. లైక్ మాకైతే పూణే నుంచెళ్ళి ఇప్పుడు ఈ నాగోన్ బీచ్‌కి రావడానికి మాకైతే 4 అవర్స్ పట్టింది. ఇంగ అట్లా బైక్ రైడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పారాగ్లైడింగ్ చేద్దామని అనుకున్నాము. ఈ పారాగ్లైడింగ్ కాస్ట్ ఏమో పర్ హెడ్ 1500 అంట. అండ్ ఒకవేళ పేర్‌గా ఎళ్ళాలి అనుకుంటేనేమో 2000 అంట. ఇంకా పారాగ్లైడింగ్‌కి అయితే బిల్ పే చేసి, ఇక మేము షిప్‌లో అయితే తీసుకెళ్ళిర్రు. ఫస్ట్ కొంచెం మనకి సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళిర్రు షిప్‌లో. ఇంకా అక్కడనైతే పారాగ్లైడింగ్ చేపిచ్చిర్రు.
ఇక్కడ మేము షిప్‌లో ఎళ్తున్నాం గదా! ఇంకా అక్కడ రీచ్ అయిపోయినాం. ఆద్రికి అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయిండు. అప్పటికే 10 అయిపోయింది. ఇంక పొద్దున్నుంచి అసలు ఫుడ్ లేదు, ఏం లేదు. మొత్తం బాడీ మొత్తం అందరికి డీహైడ్రేట్ అయిపోయింది. ఇంకా ఎండ గూడా మంచిగా కొట్టింది. ఆ రోజు ఫుల్‌గా కొట్టింది. ఆద్రి ఇక ఏడుస్తుండని ఇంకా ఇక్కడ మనది నార్మల్‌గా సెల్ఫీ స్టిక్ ఇచ్చినాం. ఇంకా దాంతోని ఆడుకుంటా కూర్చున్నాడు. ఇంకా మేము వెళ్ళే టైంలో అయితే ఇంకా ఫుల్ ఏడ్చిండు. ఇంకా తర్వాత మేము అట్లా పారాగ్లైడింగ్ చేస్తూ ఉంటే మమ్మల్ని చూసి షాక్ అయ్యి అట్లనే చూస్తూ ఉన్నాడు. ఇంకా అదైతే చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మా లైఫ్‌లో అయితే చాలా మెమరబుల్ అదైతే. మేమైతే ఫస్ట్ టైమ్ ఇది చేయడము. చాలా మంచి అనిపించింది. మీరు కూడా ఎప్పుడు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే బీచ్‌కెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మంచిగుంటది. ఇంకా నెక్స్ట్ అవన్నీ అయిపోయినంక ఇక్కడ ఫిష్ తీసుకున్నాం. అసలు ఇక్కడ ఫిష్ కాస్ట్ అయితే టూ మచ్ ఉంది. జస్ట్ 1 కేజీ ఫిష్‌కి 1000 రూపీస్ అంట. కానీ వర్తీ అనిపించింది. ఎందుకంటే చాలా ఫ్రెష్ ఫిషెస్ కదా! మనకి ఎట్లా అంటే డైరెక్ట్ ఫ్రమ్ ద ఓషన్ అని చెప్పొచ్చు ఫిషెస్. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంకా ఫిష్ తీసుకొని మంచిగా హోటల్‌కి ఎళ్ళిపోయి అక్కడ మంచిగా ఫిష్ ఫ్రై అవన్నీ చేసుకొని, ఇంకా తిని ఒక 1 అవర్ మంచిగా రెస్ట్ తీసుకొని, మళ్ళా రెడీ అయ్యి సన్‌సెట్ చూద్దామని మళ్ళా బీచ్‌కెళ్ళినాం. ఇగ ఆద్రికైతే ఫస్ట్ వాటర్‌ని మళ్ళా బీచ్‌కి చూడగానే ఫస్ట్ మొత్తం మమ్మల్ని వదిలేసి మొత్తం ఉరికిండు వాటర్‌లోకి. మంచిగా ఆడుకున్నాడు ఫుల్‌గా. ఇంకా అది మా ఎక్స్‌పీరియన్స్. మేమైతే లైక్ బయట హోటల్‌లో ఏం తినలేను. మేమున్న రిసార్ట్‌లోనే కుకింగ్ చేసే వాళ్ళుంటారు గదా! వాళ్ళ దగ్గరనే చేపిచ్చుకున్నాం. మాకు నచ్చినవి అన్నీ తీసుకొని ఫిష్ కర్రీ, ఇంకా చికెన్ ఫ్రై ఇంకా అవన్నీ చేపిచ్చుకున్నాం వాళ్ళతోటే. ఇంక అట్లా ఎంజాయ్ చేసినాం. అండ్ ఇదైతే సన్‌సెట్ చూసిర్రా ఎంత బ్యూటిఫుల్ ఉందో! మాకైతే మస్తు అనిపించింది. చాలా పీస్ అనిపించింది. ఎక్కువ క్రౌడ్ అదంతా ఏం లేకుండే మంచిగా అట్లా అక్కడ కూర్చొని మంచిగా సన్‌సెట్ మొత్తం చూసి మంచిగా ఫుల్‌గా ఎంజాయ్. ఇదైతే డే 1 ప్లాన్. ఇంకా మేము ఏ ప్లేసెస్ చూసామని మీరు చూడాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.